చాలామందికి చర్చికి రావాలని ఉంటుంది. నిజం, వారి మనసులో ఒక ఆశ ఉంటుంది. ఆదివారం పూట పొద్దున్నే పిల్లలొచ్చి సండే స్కూల్ తర్వాత లేదంటే సండే స్కూల్‌లో పాటలు పాడుతున్నప్పుడు చాలామందికి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోని వ్యక్తులైనా, లేదంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే వ్యక్తులైనా, చాలామందికి వారి మనసుల్లో ఆ పాటలు విన్నప్పుడు, లేదంటే ఆరాధన స్టార్ట్ అయినప్పుడు, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి వారి మనసులో ఏమనిపిస్తుందంటే, నేను కూడా చర్చికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. నిజం, చాలామందికి చర్చికి రావాలని ఉంటుంది, సన్నిధిలో కూర్చోవాలని ఉంటుంది, దేవుణ్ణి మనసారా స్తుతించాలని ఉంటుంది. యేసు ప్రభు నా దేవుడని రోడ్డు మీద నిలబడి కేకలు వేసి చెప్పాలనే ఆశ అనేక మందిలో ఉంటుంది. కాకపోతే ఏమవుతుందో తెలుసా అండి, అపవాది వారిని ప్రేరేపిస్తాడు. టెక్నాలజీ పెరిగింది, ఒకప్పుడున్న పరిస్థితులు ఇవాళ లేవు. అలాగే అపవాది విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒకప్పుడు ఒక మనిషికి దెయ్యం పడితే తెలిసేది, కానీ ఇప్పుడు అలా కాదు. టెక్నాలజీ పెరిగిందిగా, అది కూడా పెరిగింది, వాటి యొక్క ప్రభావం కూడా మారింది. ఎట్లా ఉంటాయంటే, చాలామందికి ఆశ కలుగుద్ది, మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కూర్చుని 10 మందితో కలిసి దేవుణ్ణి స్తుతించాలని అని ఉన్నప్పటికీ కూడా అపవాది ఏం చేస్తారంటే ప్రేరేపణ లోపల, వద్దులే, నువ్వు మందిరానికి వద్దులే, నువ్వు దేవుని సన్నిధికి వెళితే జనాలు ఏమనుకుంటారో, నువ్వు చర్చికి వెళితే నీ వాళ్ళు నిన్ను ఏమంటారో, నువ్వు పలానా మనిషివి కదా, నువ్వు పలానా ఇదిలో బ్రతుకుతున్నావు కదా, నువ్వు ఈ తప్పులు చేస్తూ ఉన్నావు కదా, నువ్వు చర్చికి వెళితే జనాలు నిన్ను ఏ రకంగా చూస్తారో, వద్దులే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మందిరానికి వెళ్ళొద్దు అని అపవాది ఏం చేస్తాడంటే లోపల లోపల ప్రేరేపణ కలిగిస్తాడు. అలా కలిగించినప్పుడు సహజంగానే ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, నేను చర్చికి వెళ్తే ఏమనుకుంటారో, నన్ను ఎలా చూస్తారో, ఏ నువ్వు కూడా చర్చికి వచ్చావా అంటారేమో అని ఇలాంటి ఆలోచన కలిగి ఉండి చాలామంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రారు. రావాలని వారి మనసులో ఉన్నప్పటికీ కూడా అపవాది రానివ్వడు వారిని. మరికొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే, మరికొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, నాకు కూడా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని ఉంది, కానీ ఆ ప్రభువుకి నచ్చంది పలానాది నా దగ్గర ఉంది, నా జీవితంలో పలానాది ఉంది, నేను దాన్ని వదలలేకపోతున్నాను, ప్రయత్నం చేశాను చాలాసార్లు, కానీ నేను దాన్ని వదలలేకపోతున్నాను, ఏ మొహం పెట్టుకుని చర్చికి వెళ్ళను, నేను వెళ్ళి యేసు ప్రభుని ఏమని నేను ఆరాధించను, ఆయనేమో పరిశుద్ధుడు, నా బ్రతుకేమో నా సాక్ష్యమేమో ఇలా ఉంది, ఇప్పుడు నేను ఎలాంటి మనిషిననే నలుగురికి తెలుసు, నాకు తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు, ఇప్పుడు నేను వెళ్ళి ఏమని ఆరాధిస్తాను ఆయన దగ్గర, ఏ మొహం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తాను అని మరికొంతమంది ఇలా చర్చికి రావడం మానేస్తారు, లేదంటే దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, దేవునికి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతారు. అది ఒకటి, దేవుని మీద వారికి ఉన్న మంచి అభిప్రాయం ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే నీకు దేవుని మీద ఉన్న ఆ మంచి అభిప్రాయాన్ని అపవాది ఒక సాధనంగా వాడుకుంటాడు, వాడు ప్రేరేపిస్తాడు. నువ్వు ఎంత పాపం చేసిన వ్యక్తివి, ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆయన ఆరాధిస్తావు, నీకు అవసరమా అని అపవాది ఏం చేస్తాడంటే అలా ప్రేరేపించి మనిషిని దేవుని దగ్గరికి రాకుండా దూరం చేసేస్తాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఒక మాయ భూమి మీద. దానికి అవసరమైతే మరికొంతమంది మనుషులను కూడా ఉపయోగించుకుంటాడు, మరికొంతమంది పరిశుద్ధులను కూడా సాతాను ఉపయోగించుకుంటాడు. ఎట్లా? ఇలా ఎవరైనా దేవుని మీద అమితమైన ప్రేమతో, వాళ్ళు ఏదో తప్పుల్లో బ్రతుకుతున్నారు, దాన్ని వదలలేకపోతున్నారు, కానీ దేవుడు కావాలి, వస్తే ఒక రోజుకు వదిలేస్తారు, కానీ అటు ఇటు మధ్యలో నలిగిపోతూ ఒక రోజున ఏదైతే అది అయిందిలే అని దేవుని సన్నిధికి వస్తారు. వచ్చి పక్కన కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్కన వాళ్ళు చాలా వెటకారంగా, చాలా హేళనగా, నువ్వు కూడా చర్చికి వచ్చావా అన్నట్టుగా చూస్తారు. అలాంటప్పుడు విపరీతమైన బాధ కలుగుద్ది. అలా చూసే వ్యక్తులు పరిశుద్ధులే, మంచివాళ్లే, కానీ సాతాను ఏం చేస్తాడంటే వీళ్లను చర్చికి రానివ్వకుండా చేయడానికి ఈ పరిశుద్ధులను కూడా అపవాది వాడుకుంటాడు. అది సాతాను యొక్క మాయ.
సాతానుడి యొక్క కుట్రది. అట్లా చాలామందిని దేవుని సన్నిధికి సాతాను ఏం చేస్తారంటే దూరం చేసేస్తాడు. అందుకని ఏళ్ల తరబడి దేవుని సన్నిధికి రావాలని ఎంతోమందికి ఉన్నప్పటికీ కూడా ఏ మొహం పెట్టుకుని వెళ్తాంలేండి చర్చికి, మనమేమో పాపంలో బ్రతుకుతున్నాం, ఆయనేమో పరిశుద్ధుడు, వెళ్తే నలుగురు ఏమనుకుంటారో, నలుగురు సంగతి నాకెందుకు, అసలు దేవుడు ఏమనుకుంటాడో, ఏ మొహం పెట్టుకుని వెళ్తాను అని అలా 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 ఒక మనిషి ఏమవుతున్నాడంటే దేవునికి దూరం అయిపోతున్నాడు. కానీ లేఖనం ఏమని చెప్తుందంటే పాపం ఎక్కడ విస్తరించిందో దేవుని కృప కూడా అక్కడే విస్తరించింది. అంటే ఏంటి, ఆ మనిషిని క్షమించడానికి. ఒకవేళ నిజంగానే ఒక మనిషి పాపంలో ఉన్నాడా, చర్చికే వెళ్తాలేండి అనకూడదు, చర్చికే రావాలి ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే. ఎందుకని ఆ పాపపు బంధకాల నుంచి విడిపించి మనిషికి నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు. కాబట్టి చర్చికి వస్తేనే ఆ పాపపు బంధకాల నుంచి విడుదల పొందుతారు. అంతేగాని నేను పాపంలో ఉన్నాను, ఏ మొహం పెట్టుకుని చర్చికి వెళ్తాను అంటే ఇంకా ఇంకా ఆ బంధకాల్లో మనిషి ఏమైపోతాడంటే కూరుకుపోతాడు. రోజు రోజుకి దేవునికి చాలా దూరం అయిపోతాడు. ఆత్మీయ స్థితిలో దేవునికి ఆ మనిషికి చాలా దూరం ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి వస్తేనే దేవుడు క్షమిస్తాడు. పాపము విస్తరించిన చోటనే కృప కూడా విస్తరించింది అంటే దాని అర్థం పాపం చేయడానికి లైసెన్స్ కాదు. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇవాళ మాస్కులు పెట్టు తిరుగుతున్నారు ఎవరన్నా, ఎవరు పెట్టుకోవట్లా. ఎక్కడో ఒకడో ఇద్దరు పెట్టుకుంటారు, కానీ అందరూ మాస్కులు పెడుతున్నామా? లేదు. 2020లో అంటే కరోనా టైంలో అందరూ మాస్కులు పెట్టుకుని తిరిగాం. ఇవాళ ఊసే లేదు. ఎందుకని? కరోనా లేదు కాబట్టి. ఇప్పుడు ఏదో కొద్దిగా ఎక్కడో ఉందంటున్నారు, కానీ అది అంత ప్రభావితంగా అయితే ఏమి లేదు. కానీ అప్పుడు కరోనా విపరీతమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి, చాలా ఉధృతంగా ఉంది కాబట్టి ఈ మాస్కుల అమ్మకాలు కూడా పెరిగాయి. మాస్కులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టుకోవట్లేదు? కరోనా లేదు కాబట్టి మాస్క్ అవసరం లేదు. మీకు అర్థం కావడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ కరోనా అనేది పాపం అనుకోండి, మాస్క్ అనేది ఒకవేళ పరిహారం అనుకోండి. అంటే పాపము విస్తరించిన చోటనే దేవుని కృప కూడా విస్తరించింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపం నుంచి విడిపించే మందు దేవుడు మాత్రమే అని. ఇప్పుడు ఒక మనిషి లోకంలో విపరీతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి నానాటికి దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి. ఏ మొహం పెట్టుకుని వెళ్తాం చర్చికి అనకూడదు. చర్చికి వస్తేనే మనిషి యొక్క జీవితం మారుతుంది. పగిలిపోయిన పాత్ర మళ్ళీ అతికించబడాలి, మళ్ళీ అద్భుతంగా అది నిర్మించబడాలంటే కుమ్మరివాడి దగ్గరికి రావాల్సిందే. కుమ్మరివాడు ఒకప్పుడు నన్ను అందంగా నిర్మించాడు, ఇవాళ నేను పగిలిపోయాను, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కుమ్మరివాడి దగ్గరికి వెళ్తాను అంటే ఇంకా పగిలిపోతావు. ఇంకా నానాటికి ఆ పగుళ్ళు పెరిగిపోతాయి, నీకు అసలు రూపమే ఉండదు. ఒకనాటికి మళ్ళీ యథాస్థితికి మట్టి ముద్దగా మారిపోతావు. లేదు, ఆ పరమ కుమ్మరి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ అందమైన పాత్రగా నిన్ను తయారు చేస్తాడు. కానీ ఇక్కడే పెను ప్రమాదం పొంచి ఉంది. అదేమిటంటే అపవాది చేసే మాయ. అదేమిటంటే దేవుని దగ్గరికి రానివ్వడు. నువ్వు చేసే దానినే నీ కళ్ళ ముందు పెట్టి, ఇదిగో నువ్వు ఇది కదా, ఆయన దగ్గరికి ఏం వెళ్తావు? నువ్వు ఇలా బ్రతుకుతున్నావు కదా, ఆయన పాదాల దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఏ మొహం పెట్టుకుని వెళ్తావు అని సాతాను ఏం చేస్తారంటే నిన్ను వెనకకి లాగుతాడు. తద్వారా నువ్వు దేవుని కృపను కోల్పోతావు. దేవుడిచ్చే ఉన్నతమైన మార్పుని, భవిష్యత్తుని, దీవెనను కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. పాపం విస్తరించిందా, పరిహారం యేసు ప్రభువే. కాబట్టి ఆ మనుషులు దేవుని దగ్గరికి రావాల్సిందే. రోగం పెరిగిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అప్పుడే రోగానికి పరిహారం జరుగుతుంది. అదే రీతిగా మనిషి దేవుని దగ్గరికి రావాలి. కానీ అపవాది చేసేది ఏమిటంటే మనిషిని దేవునికి దూరం చేస్తాడు. ఆల్రెడీ 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్ముకునేలాగా చేశాడు అపవాది. ఇప్పుడు వచ్చి ప్రభువు పక్కన కూర్చున్నాడు యోధ. అందరికీ రొట్టె పంచిపెట్టి యేసు ప్రభు ఇది నా శరీరం అని చెప్పి అదే శరీరాన్ని యోధా చేతిలో కూడా పెట్టాడు. మిగతా వాళ్ళు తిన్నారు, కానీ యోధ ఆ ముక్క పుచ్చుకుని బయటికి వెళ్ళాడు. బహుశా ఎక్కడో పాడేసి ఉంటాడు రోడ్డు పక్కన. తినలేదు యోధ, ఎందుకని అపవాది తిననివ్వలేదు. తింటే ఏమవుతుంది? ప్రభు యొక్క శ్రమల్లో యోధా కూడా పాలివాడవుతాడు. కాబట్టి యోధ తన పాపము నుంచి విడుదల పొందుతాడు.
అలా కాకూడదు కాబట్టి సాతాను ఏమని ప్రేరేపించి ఉంటాడు బహుశా యోధాని, నువ్వు ఆల్రెడీ అక్కడ అమ్ముకున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది తీసుకుని ఏ మొహం పెట్టుకుంది అంటావు, వద్దు పడై అని ఉంటాడు. మొహవాటం కొద్దీ తీసుకున్నాడు, కానీ ఆ జనాల్లో ఉన్నాడు కాబట్టి, మిగతా వాళ్ళకి అనుమానం రాకూడదు కాబట్టి తీసుకున్నాడు, కానీ ఆ ముక్క పుచ్చుకుని యోధా బయటకు వచ్చేసాడు. మనిషిని ఎలా మాయ చేస్తాడు సాతాను. సాతాను ఎప్పుడు కూడా మనిషిని ప్రేరేపిస్తూనే ఉంటాడు. దేవుడు ఒక పక్కన మనల్ని మంచి వైపు నడిపిస్తూ ఉంటే, మరో పక్కన అపవాది కూడా వాడి పనులు చేస్తూనే ఉంటాడు. అందుకని ఈ లోకంలో నీతిమంతులకి ఖచ్చితంగా పోరాటం అనేది ఉంటూనే ఉంటుంది. పలానాది చెయ్యాలా వద్దా, పలానా చోట ఆగాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఇవన్నీ కూడా లోపల పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఓ పక్కన పరిశుద్ధాత్ముడి ప్రేరణ ఉంటే, మరో పక్కన సాతాను ప్రేరణ కూడా ఉంటుంది. సాతాను ప్రేరణ మనకు మంచి చేసినట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుడు చాలా గొప్పడు. ఎవరు చెప్తారు ఈ మాట? సాతానే చెప్తాడు. దేవుడు చాలా గొప్పడు, నువ్వేమో ఇలా ఉన్నావు, ఎందుకు వెళ్ళడం, వద్దు ఆగిపో అని అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. తద్వారా చాలామంది దేవుని కృపను కోల్పోతున్నారు. కానీ వీటన్నిటినీ తెంచుకుని నాకు దేవుడు కావాలి, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంతకాలం పడిన ప్రయాస ఏదో జరగాల్సిన నష్టమేదో జరిగిపోయింది, మోయాల్సిన బాధలేదో నేను మోసాను, పొందాల్సిన నిందలేదో నేను పొందాను, ఇక వద్దు, నాకు ప్రభువు కావాలి అని ఏ మనిషి అయితే దేవుని వైపు అడుగులు వేస్తాడో, అతని పాత రోత జీవితం మొత్తాన్ని కూడా దేవుడు ఒక్కసారిగా సమాధి చేసేస్తాడు. అగాధ జలముల అడుగుకి తీసుకెళ్ళి పడేస్తాడంట. మనం చేసిన పాపాలన్నింటినీ మూటగట్టి అక్కడికి ఎవడెళ్తాడు? అగాధ జలముల అడుగు భాగానికి వెళ్ళి వాటిని ఎవడు బయటికి తీసుకురాగలుగుతాడు? అగాధ జలముల అడుగు భాగంలో ఉన్న లోతు డిస్టెన్స్ ఎంతో తెలుసా? సుమారుగా 12 కిలోమీటర్లు. ఎక్కడో ఒక చోటన మారియానా ట్రెంచ్ దగ్గర సౌండ్ టెస్ట్ చేస్తే తెలిసింది సుమారుగా అక్కడ ఒక 11 నుంచి 12 కిలోమీటర్ల లోతు ఉందని. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంకా చాలా చోట్ల ఇంకా ఎక్కువ లోతు ఉండొచ్చని. 12 కిలోమీటర్ల లోతుకి ఎవడెళ్తాడు చెప్పండి? ఆ పీడనం, ఆ సాంద్రత తట్టుకోలేరు. అంత లోతైన నీళ్ళలోకి వెళ్ళడం అసలు సాధ్యం కానే కాదు. పెద్ద పెద్ద సబ్మెరైన్లు కూడా కొంత దూరం వెళ్ళేసరికి అవి బ్లాస్ట్ అయిపోతున్నాయి. మనిషి వల్ల కాదు అది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తారంట, ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తే తన అంతకాలం ఎలా బ్రతికినా ఇక నేను ఇలా బ్రతకను, నాకు యేసయ్య కావాలి అని వస్తే గనక ఆ మనిషి యొక్క గతకాలపు పాపాలన్నింటిని మూటగట్టి తీసుకెళ్ళి ఆ అగాధ జలముల అడుగు బాగానే వేస్తాడంట. అక్కడికి వెళ్ళి ఎవరు తెస్తారండి బయటికి? అది ఎవరి వల్ల కాదు. ఆ మూట బయటికి తీసుకురాలేడు, కానీ సాతాను ఆ మూటలో ఏముందో చెప్తాడు బద్దాక. దాన్నే ప్రేరణ అంటారు. ఆ మూట విప్పి చెప్తాడు అన్నమాట, ఇదిగో నువ్వు ఇది కదా, నువ్వు నిన్న ఇది కదా, మొన్న ఇది కదా, ఇవన్నీ చెప్పి నువ్వు ఆయన దగ్గరికి ఏం వెళ్తావు? ఆయన అది కదా అంటే ఆయన పరిశుద్ధుడు కదా, నువ్వు పాపాత్ముడు కదా, ఆయన దగ్గరికి ఏం వెళ్తావు నువ్వు అని ఇలా నిన్ను మాయ చేసి మాయలో పడేసి చివరికి నరకానికి ఇచ్చికెళ్ళిపోతున్నాడు. వాడి అకౌంట్లో వేసుకుంటున్నాడు నేను. సాతాను మనిషి జీవితంలో చేసే అతిపెద్ద మాయది. యోధాకి సాతాను ప్రేరణ కలిగినప్పుడు, సాతాను చేత యోధా నింపబడిపోయినప్పుడు యోధా ఎక్కడున్నాడండి? దేవునికి పక్కనే ఉన్నాడు. యేసు ప్రభు పక్కనే కూర్చున్నాడు యోధా. యేసు ప్రభు పక్కనే ఉన్నప్పటికీ కూడా అతనిలో ఎవరున్నారు? ఆ సాతాను ఏం చేశాడంటే యేసు ప్రభుకి దూరంగా తీసుకెళ్ళాడు. అంటే అపవాది యొక్క శక్తి ఏంటో తెలుసా? దేవుని పక్కన ఉన్న వాడిని కూడా పక్కకు లాగగలిగే శక్తి సాతానుకు ఉంది.